బాప్తిసం పొందుటకు వస్తున్న వారిని చూచి సర్ప సంతానం అనడానికి గల కారణం ఏంటంటే వారు సర్పానికి పుట్టిన వారని కాదు, వారు సర్పానికి జననమైన వారని కాదు, సర్పం యొక్క స్వభావ లక్షణములు కలిగిన వారు, సర్పం యొక్క స్వభావ లక్షణములు కలిగిన వారు. సర్పములో ఏ గుణాలు ఉన్నాయో బాప్తిసం పొందాలని వస్తున్న వారిలో ఆ గుణాలు కనబడ్డాయట. ఎవరైతే బాప్తిసం కావాలనుకుని వస్తూ ఉన్నారో ఆ గుణాలలో సర్పం యొక్క స్వభావాలు కనబడుతున్నాయట. అందుకు యోహానయ్య గారు వచ్చిన వారిని ముంచి పంపక వారు అడుగుతున్నాడు, దేవుని రాజ్యములో చేరాలి అంటే తిరిగి జన్మించాలి. Unless born again, no one can enter into the kingdom of God. That's why you have to born again. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఒకటి తిరిగి పుట్టాల్సిందే. కానీ తిరిగి పుట్టడానికి ముందుగా మారు మనసుకు తగిన చర్యలు ఉన్నాయా? మీరు గొర్రె పిల్లలుగా మారాలి.